ట్రైబల్ కల్చర్ చేశారు సార్ మనం ఈ ప్రపంచ ఆదివాసీ మన ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ అది హౌస్ హోల్డ్ కేటగిరీస్ డిఫరెంట్ మెజరింగ్ థింగ్స్ ఈ ఫుడ్ బౌల్స్ ఇవి చాలా ఓల్డ్ సార్ ఈ నోస్ అండ్ ఇయర్ ఆర్నమెంట్స్ ట్రైబల్ ఆర్నమెంట్స్ క్యాల్కులేట్స్ హెవీ వెయిట్ సార్ ఇంకా వాడుతున్నాను సార్ మా ఇంట్లో కాసుల పేరు నారాయణ అందరూ వాడుతున్నారు సార్ వైన్ నెక్లెసెస్ ఇది వెయిట్ ఎందుకంటే ఫిజికల్ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ చేయడానికి న్యూలీ మ్యారీడ్ ఇది సున్నపగాయలు సార్ ఆ పాత రోజుల్లో ముసలి వాళ్ళు వేసి డబ్బులు ఇంట్లో దాచుకొని చీర కిందగా టైట్ పెట్టుకుంటే చీర కూడా టైట్గా ఉంటుంది కాకుండా ఇది నార్కోటిక్ పౌడర్స్ అనమాట పొగాకు సున్నపది మ్యాంగో షేప్లో అది ఈ ప్రపంచ ఆధిపత్యం దీన్ని మనం ప్రిజర్వ్ చేసాం అనమాట ఇది సెట్ అనమాట ఇది కిచెన్ సెట్ రిచువల్గా కూడా దీన్ని ఇంట్లో వాడడం జరుగుతుంది వాళ్ళకి పులి పండుగలు ఉంటుంది అనమాట ఎక్కువ సారా అని మగవాళ్ళు ఎక్కువ ఇది బేటర్ మటన్ బేటర్ మామూలుగా మన చెత్తకాయలు కుంకుడుకాయలు ఇది ఒక చైన పంప వీటికి ఒక ఇంపార్టెంట్ 5 సందర్భాన్ని ఆయన నిత్యం శివ పూజ చేసుకుంటూ చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఆల్మోస్ట్ని లిఫ్ట్ చేసేటప్పుడు రైట్ డౌన్ చేసి ఇతర ఫ్రీడమ్ ఫైటర్స్ని కూడా వచ్చి ఇక్కడ ఆయన ఐడెంటిఫై చేశారు మేజర్ గుడాలు స్పాట్ చేసి ఆయన ఐడెంటిఫై చేసి అక్కడ రాజేంద్ర పాలెంలో ఆయన కట్టి మేజర్ గుడాలు అనేటువంటి షార్ట్ చేశారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు ఇదెందుకు పెట్టలేదు మనం తెలంగాణ ఇండిజినస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవి వైల్డ్ సీడ్స్ తో తయారు చేసినటువంటి వుడెన్ కౌన్ నెక్బెల్ ఇది సన్నై చిన్నది ఇది రణసింగ అంటారు సార్ పెద్ద పెద్ద ఫెస్టివల్ ఇదే మోడర్నైజేషన్ అంతా వేడ కూడా వచ్చి వాళ్ళు కూడా అడాప్ట్ చేశారు ప్లేన్ ఏరియాలో మాదిగా కూడా అదే పెట్టుకున్నారు సార్ సార్ ఇవి మన ఇది జస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ డిఫరెంట్ గా స్టార్టింగ్ అంటే గ్యాదరింగ్ లో వచ్చింది తర్వాత బౌండ్ ల్యాండ్స్ తర్వాత మనకు కోడ్ కల్టివేషన్ తర్వాత షెటిల్డ్ కల్టివేషన్ ఇండస్ట్రీలో ట్రైబల్స్ ఎక్కువగా ఇవి వైడ్ రేంజ్ ఆఫ్ బాస్కెట్లు సార్ వాళ్ళు ఒక్క పెట్టెలు ఏరేటప్పుడు వేప పెట్టెలు ఏరేటప్పుడు నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు కూడా చిన్న చిన్న ఇస్తారు ఇది యానిమల్ హస్బెండ్ సో కౌ నెక్ బెల్ట్ డిఫరెంట్ ఫెస్టల్స్ స్టాండింగ్ ఫెస్టల్స్ సికిల్స్ అన్నమాట ఈ జీలు కళ్ళు గట్ట వేసేటప్పుడు ఇవి ఉపయోగిస్తారు ఈ మిల్లెట్స్ వేయడానికి స్పెసిఫిక్ టూల్ ఇవి వాడుతున్నారు సార్ ఎక్కువగా వర్షాకాలంలో వాడే అమ్మలు చేసుకున్నాక వడ్డించడానికి ఇవే వాడతారు. ఇది మేము డాక్యుమెంట్ చేసేటప్పుడు కంప్లీట్ ఫీల్డ్ డాక్యుమెంటేషన్ ఇలా చేస్తాం సార్. ఎవరైనా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి వాళ్ళు మీరు ఇది సాలిడ్ ప్రాంతంలోనే ఫారం కొండ ప్రాంతంలో చేసేది. ఓకే నమస్కారం
ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు? సార్ తయారు చేస్తున్నాం. ఎక్కడ ఎక్కడ అమ్ముతున్నారు? ఇది ట్రైబల్ మ్యూజియంలో సార్ ఆర్పేది. ఎంతమంది చేస్తున్నారు ఇవి? ఇది 30 మంది చేస్తున్నారు సార్. 30 మంది చేస్తున్నారు. ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా? ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ? ఇది ట్రైబల్ మ్యూజియంలో గిరిజన ప్రాంతంలో అక్కడ అమ్మేస్తున్నారు. ఆర్పేది. అదే ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు. మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంటా, మామూలు కూడా. మీరెక్కడమ్మా? ఇక్కడ విజయవాడ. ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇవన్నీ? ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? నీకు కాదు, మీ దగ్గర ఎంతమంది మనుషులు? 52 ఇళ్ళు ఉన్నాయి. నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో? అంటే 50 ఇళ్ళు ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి అన్ని. ఎందుకు అడుగుతాను నేను, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ కానీ అవన్నీ ఏం చేయాలో వర్కౌట్ చేయండి. కలెక్టర్ సిమెంట్ టైప్ చేసి అది చేయాలి, వర్కౌట్ చేయండి. వీళ్ళని రైతులు పండించిన పంటలు సార్, సిరిధాన్యాలు సార్. ఇప్పటికి కూడా మేము ఈ పంటలు తింటున్నాం సార్. ఈ పంటలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే సార్. ఇప్పుడు మేము టాబ్లెట్లు తక్కువ వాడుకొని ఇవి తిన్న వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా ఉంది సార్. మా ఇతరుల పంట సార్, మేము పండించి మేము తిన్నవేం సార్. మహిళా సంఘాల ద్వారా మేము పండిస్తున్నాం సార్. పండించి వ్యాపారం కూడా చేస్తున్నాం సార్. నువ్వెంత చేస్తున్నావు వ్యవసాయం? నేనా సార్ 2.5 ఎకరాలు సార్. నువ్వమ్మా ఏమేం చేస్తున్నావు నువ్వు? చిరుధాన్యాలు 7 రకాల చిరుధాన్యాలు పండిస్తాను సార్. 7 రకాలు చేస్తున్నావు. సంవత్సరానికి ఎకరా ఎంత సంపాదిస్తున్నావు ఈ ప్యాక్ చేసిన తర్వాత? ప్యాక్ చేసిన తర్వాత సార్ మామూలుగా షాపుల్లో రేట్ అయితే మాత్రం 200 ఉంటుంది సార్. మా దగ్గర మేము పండించిన రేట్ అయితే మాత్రం 130 రూపాయలు సార్. ఒక కొరలు అయితే 130 రూపాయలు సార్. అదే షాప్ లో అనుకుంటే 220 రూపాయలు. ఎకరాకి ఎంత వస్తుంది నీకు? ఎకరాకి నాకు ఎలా చూసినా సరే ఒక పంటకి వస్తుంది సార్ 1,50,000 రూపాయలు వస్తుంది సార్ ఎకరాకి. ఇది కొంచెం ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ చేసి పండించే పంట సార్. మేము వాట్ ఐఎమ్ సేయింగ్, కామన్ బ్రాండ్ పెట్టి కొంచెం రేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తెచ్చి రేట్ వచ్చి వర్కౌట్ చేసి మాట్లాడు. ఓకే అవన్నీ కాపీ సార్. అది హనీ సార్ స్టార్టింగ్ అక్కడ నుంచి